ఈ నెంబర్లు మారిపోయే అవకాశాలు కనిపిస్తుంది. మాగంటి సునీత, ఎస్ బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తారు. మాగంటి సునీత 55 ఓట్లను సాధిస్తే నవీన్ యాదవ్ 165 ఓట్లను సాధించారు. మాగంటి సునీత ఖాతాలో 55 ఓట్లు పడ్డాయి. నవీన్ యాదవ్ ఖాతాలో 165 ఓట్లు పడిన పరిస్థితి కనిపిస్తోంది. నవీన్ యాదవ్ మెజార్టీ, ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే నవీన్ యాదవ్ తన మెజార్టీని భారీగా సాధించే అవకాశం ఉంది అని అనిపిస్తోంది. మాగంటి సునీత భారీగా వెనుకబడిన పరిస్థితి కనిపిస్తోంది. మాగంటి సునీత ఏకంగా సగానికి పైగా భారీగా వెనుకబడిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే బహుశా ఓట్ షేర్లో అంచనాలకు మించి ఇక్కడ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. బహుశా బిగ్ టీవీ అంచనాలు ఇక్కడ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇక్కడ నిజమయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. బిగ్ టీవీ మొన్న ఎగ్జిట్ పోల్స్లో చెప్పింది మిగిలిన సంస్థలు ఇచ్చిన వాటికంటే భిన్నమైనటువంటి రిజల్ట్స్ను బిగ్ టీవీ ఇచ్చింది. అదిగో చూడండి ఒకసారి. మాగంటి సునీత ఖాతాలో 165 ఓట్లు పడితే నవీన్ యాదవ్ ఖాతాలో, కాంగ్రెస్ ఖాతాలో 325 ఓట్లు పడ్డాయి. ఒకవేళ ఇదే ట్రెండ్స్ కొనసాగితే భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపొందే అవకాశం ఉంటుంది. అఫ్ కోర్స్ ఇవి ఎర్లీ ట్రెండ్స్ అయినప్పటికీ దాదాపు ఇవే కొనసాగే అవకాశం ఉంటుంది. అటు బీహార్ ట్రెండ్స్ కూడా మారిపోతున్నాయి. బీజేపీ జేడీయూ 76 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తుంటే కాంగ్రెస్ లీడ్ని పెంచుకుంటూ వస్తుంది. చూడండి ఒకసారి. తొలి రౌండ్లో కాంగ్రెస్ లీడ్. ఎస్, జూబ్లీహిల్స్లో తొలి రౌండ్ పూర్తయింది. షేక్పేట్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. తొలి రౌండ్ పూర్తయింది. హోమ్ బ్యాలెట్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యతను కొనసాగిస్తూ ఉన్నారు. తొలి రౌండ్లో కాంగ్రెస్ లీడ్ని కొనసాగిస్తుంది. నవీన్ యాదవ్ 325 ఓట్లను ఆయన ఖాతాలో వేసుకుంటే మాగంటి సునీత కేవలం 165 ఓట్లను మాత్రమే ఆమె ఖాతాలో వేసుకున్నారు. కారు జోరు తగ్గిపోతూ ఉంది. కాంగ్రెస్ వేవ్ పెరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు కౌంటింగ్ కేంద్రం దగ్గర నుంచి సమాచారం అందించడానికి. సాగర్, బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇక్కడ నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారీ మెజార్టీ దిశగా వ్యత్యాసం కూడా, ఓట్ షేర్ కూడా భారీగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. భారీ మెజార్టీ దిశగా నవీన్ యాదవ్ ఎర్లీ ట్రెండ్స్ లో దూసుకుని వెళ్తున్నారు. ఏంటి అక్కడ పరిస్థితి? కౌంటింగ్ సెంటర్ వద్ద ఒక హడావిడి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ లో కాంగ్రెస్ ఆధిక్యత ఉందన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల్లో కొంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కీలకంగా ఇక్కడ ఈవీఎంల ఓట్లపైనే కీలకంగా గెలుపు ఓటములు అనేది నిర్ధారించి ఉంటుంది. సో ఈవీఎంలకు సంబంధించినటువంటి ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ కూడా కొద్దిసేపటి ప్రారంభమైనట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం 42 రౌండ్లలో ఈ ఓట్ల లెంకు ప్రక్రియ కొనసాగుతాయి. అందులో మొదట షేక్పేట్ డివిజన్ మనం ఎగ్జిట్ పోల్ లో ఒకసారి పరిశీలిస్తే షేక్పేట్ లో కొంత బీఆర్ఎస్ కి ఆధిక్యత ఉన్నట్లుగా కూడా ఆ డివిజన్ పరిధిలో బీఆర్ఎస్ కి ఆధిక్యత కొంత స్వల్పంగా ఆధిక్యత ఉన్నట్లుగా కూడా చెప్పారు. కానీ ఇక్కడ మరి ఈవీఎంలలో ఓట్ల లెక్కింపులో ఎలాంటి ఫలితం ఉంటుంది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో మొదటి రౌండ్ ఫలితం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే సాగర్, కానీ బీజేపీ ఖాతాలో జీరోనే ఉంది. ఏంటి బీజేపీ శ్రేణుల్లో ఏమనుకుంటున్నాయి? మొదటి నుంచి కూడా మనం చూసాం ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే పోటాపోటీగా కొనసాగుతుంది. ప్రచారాల జోరు కూడా అదే విధంగా కొనసాగుతుంది. బీజేపీ ఆశించిన స్థాయిలో దూసుకు వెళ్ళలేకపోయింది. సో ఎగ్జిట్ పోల్స్ లో కూడా బీజేపీకి తీవ్ర నిరాశపరిచిన పరిస్థితి. కానీ ఇంకా ఆ పార్టీ నేతలు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ వైపే ప్రజలు ఉన్నారంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం బీజేపీకి ఆశించిన స్థాయిలో ఓటర్ల సాగర్ ఒక్క నిమిషం అందుబాటులో ఉండండి. సాగర్, బీహార్ నెంబర్స్ మారిపోయి